ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల వైష్ణవ్ యూనిఫామ్ వేసుకొని బయటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వైష్ణవ్ ఒక బండి తీ స్టేషన్కి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. లేదు లేదు, నేను ట్రై చేయను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఎప్పుడు నేను ట్రై చేశాను అంటే, లేదు నేనే ట్రై చేస్తాను అనేదాన్ని, ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నావులే, బండి తీయు టైం అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న వెన్నెల బండిని తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి ఒక తుమ్ముతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల అయితే, అయ్యో నేను ఇప్పుడు తుమ్మాను కదా, నేను తీయకూడదు, నాకు ఏదో అపశుభం జరుగుతుంది, నువ్వే తీయు అని చెప్పేసి కృష్ణని తీసి చెప్తూ ఉంటుంది. అక్కడున్న కృష్ణ మాత్రం, ఏంటి వైష్ణవి ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కృష్ణ, సరే నాకు ఛాన్స్ వచ్చింది కదా, నేనే డ్రైవ్ చేస్తాను అని అనుకుంటూ తనని ఎక్కించుకొని స్టేషన్కి వెళ్తూ ఉంటాడు. ఇంతలో వైష్ణవి స్టేషన్లో పెట్టిన రౌడీ అయితే వాళ్ళకి ఎదురవుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, వైష్ణవి నీకు గుర్తుందా, నువ్వు వీడినే కదా స్టేషన్లో చితకొట్టి మరీ వేసావు, ఇప్పుడు నీకు మళ్ళీ అడ్డు చేసావు, ఏం చేస్తావో చెయ్యి అని వాడిని అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోయి, అయ్యా నేనేం చేయగలను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రౌడీ మాత్రం, ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను, రా వైష్ణవి అని చెప్పేసి రౌడీని కూడా పిలుస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న క్రిష్ అయితే, నువ్వు వీటి సంగతి చూసుకొని ఒక టీ తాగేసి వస్తూ షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న షాప్ వాడికి, ఇప్పుడు మా ఎస్ఐ చూడు ఒక్కొక్కడిని ఎలా పరిగెత్తించి మరి కొడుతుందో, ఆ ఎస్ఐ సంగతి నాకు తెలుసు అని చెప్పేసి తన కోసం గొప్పగా పొడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం చాలా భయపడిపోతూ